హలో 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 నమస్తే, వెల్కమ్ బ్యాక్ విలేజ్ న్యాచురల్ వ్లాగ్స్. అబ్బా ఎంత సూపర్ ఉంది అబ్బా, చూడడానికైతే టెంపుల్ అయితే కదా, సూపర్ ఉంది కదా. ఇది ఎక్కడ అంటే తమిళనాడులో ఉన్న షోర్ టెంపుల్, మహాదేవపురం అంటే మహాబలిపురం. ఇది మాత్రం చూడడానికి ఎంత సూపర్ ఉంది, చాలా అంటే చాలా సూపర్ ఉంది కదా. నేనైతే చెన్నై సెంట్రల్ నుంచి అయితే మహాబలిపురంకు ఒక 80 కిలోమీటర్లు 65-75 ఉంటుంది. ఇక్కడి నుంచి బస్సులు కానీ ట్రైన్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. చాలా బాగుంటుంది, పోవడానికి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ టెంపుల్ మాత్రం నిజంగా చూడదగ్గ టెంపుల్ అబ్బా, నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఎంత చూసినా తనివి తీరేది టెంపుల్ అబ్బా. ఇంత ఆర్కిటెక్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మొత్తానికైతే మేమైతే చెన్నై సెంట్రల్ నుంచి మహాబలిపురంకు వచ్చేసినాం. ఇది యునెస్కో గుర్తింపు పొందింది. అంటే మన తెలంగాణలో కూడా ఒకటి యునెస్కో గుర్తింపు పొందిన టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఏందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. మొత్తానికైతే ఈ టెంపుల్ చూడడానికైతే ఈ 40 రూపీస్, ఈచ్ వన్ 40 రూపీస్ ఉంటుంది. ఇది ఎన్ఆర్ఐలకు మాత్రం 600 రూపీస్ వరకు ఉంటుంది. చూడండి ఇక్కడ 600 ఉంటుంది. మొత్తానికైతే సూపర్ ఉంటుంది. మనం టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకొని ఈ మహాబలిపురం టెంపుల్ని షోర్ టెంపుల్ అంటారు. ప్లస్ ఇక్కడ ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తా. మొత్తానికైతే ఫస్ట్ అయితే మన షోర్ టెంపుల్, అంటే షోర్ టెంపుల్లో శివుడు ఉంటాడు. చూడండి, చూడడానికి అయితే ఎంత సూపర్ ఉంటుంది. ఏదో కొన్ని ఎకరాల కొద్ది ఉంటుంది, వెనుకడు కొన్ని వందల సంవత్సరాల టెంపుల్ అబ్బా. నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మొత్తం ఈ సముద్రం ఒడ్డుకుంది. ఇలాంటి టెంపుల్ అట ఒక 6-7 టెంపుల్స్ అట సముద్ర గర్భంలో ఉన్నాయట. ఇంకా ఇది ఒక్కటే తేలిందట. దీన్ని కొంచెం కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ ఆర్కిటెక్ట్ ఎంత హైలైట్ ఉంటుందంటే అసలు చెక్కిన శిల్పాలు కానీ, లోపల శివుడు ఉంటాడు. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ షోర్ టెంపుల్ ఎంతమంది చూసిల్లో ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, చుట్టూ చూపిస్తాను. అసలు చెక్కు చేరకుండా ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి, వందల వేల సంవత్సరాల నుంచి వెళ్ళి అసలు ఎట్లుందంటే నిజంగా అప్పుడే అంత డెవలప్ ఉందంటే, అసలు అప్పుడే అంత డెవలప్ ఉంది. ఇప్పటికంటే అసలు అప్పుడే హైలైట్ చెప్పానంటే, ఇంత టెంపుల్ ఇంత క్రమ పద్ధతి కట్టిల్లంటే సూపర్ అంటే సూపరు. పక్కన సముద్రం ఉంటుంది. నిజంగా చాలా ఎంజాయ్ చేయవచ్చు, సముద్రంలో స్నానం చేయవచ్చు, హైలైట్ ఉంటుంది. అన్ని షాపింగ్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, అన్నీ ఎక్కచ్చు, చాలా బాగుంటుంది. అక్కడ నుంచి వెళ్ళి చక్కగా మళ్ళా ఇక్కడికి షోర్ టెంపుల్ నుంచి వెళ్ళి పాండవాసు, ద్రౌపది, వీళ్ళు అర్జునుడు, వీళ్ళందరూ ధ్యానం చేసిన టెంపుల్లు కానీ ఉంటాయి దగ్గరనే. నడుచుకుంటూ వెళ్ళచ్చు. ఆ నడుచుకుంటూ వెళ్ళే మార్గంలో చాలా చాలా శిల్పాలు ఉంటాయి. అక్కడి నుంచి కొన్ని శిల్పాలు కూడా మనం తీసుకెళ్ళచ్చు ఇంటికి, సూపర్ ఉంటుంది. ఇది పాండవులు ధ్యానం చేసిన గృహలు ఇవి. నిజంగా దేవుళ్ళు ఉన్నారు అని చెప్పడానికి నిజంగా సాక్ష్యాలంటే ఇలాంటివి చూస్తేనే మనకు అప్పుడప్పుడు నమ్మబుద్ధి అవుతుంది. చూడండి గృహాలు ఎట్లున్నాయి, వాళ్ళ ధ్యానం చేసుకున్న వాళ్ళు ఎంత సూపర్. ఒక బండను తొలిచి దాన్ని ఇట్లా తయారు చేసిందంటే అసలు నాకు 2 కళ్ళు సరిపోవు నిజంగా చెప్పాలంటే. అంత అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది. నిజంగా దేవుళ్ళు లేరు అనే వాళ్ళకి ఇలాంటివి చూపిస్తే ఖచ్చితంగా నమ్మకం అయితే కలుగుతుంది వాళ్ళకు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. పాండవులు, అర్జునుడు, వీళ్ళందరూ ఇలా గృహాలు అంటారు వీటిని. ఇక్కడనే షోర్ టెంపుల్ దగ్గరనే ఉంటుంది. చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ దాదాపు పాండవులు, అర్జునుడు వీళ్ళంతా ధ్యానాలు చేసిన టెంపుల్స్ కానీ అవి కానీ ఉంటాయి. చూడండి ఎంత అద్భుతం, అసలు ఆర్కిటెక్ట్ చూడండి, ఎంత డిజైన్ చూడండి. కొన్ని అసలు 2 కళ్ళు సరిపోవు చూడడానికి. అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది ఈ మహాబలిపురం. ఇది ఒక బాల్ చూడండి, పెద్ద గుండు, దీన్ని వెన్నముద్ద కూడా అంటారట. ఇది దాదాపు చాలా బరువు ఉంటుంది. అసలు దీని బరువు అసలు లెక్కేయడం అంటే చాలా కష్టం. అసలు ఇట్లా దొబ్బితే కిందికి పోతా కదా అనుకుంటాం, కానీ నువ్వు ఎంత దొబ్బినా కిందికి పోదు. అది చాలా అంటే చాలా పటిష్టంగా ఉంటుంది. దానికి చాలామంది ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగుతారు, ఇట్లా పట్టుకున్నట్టు, ఇట్లా దొబ్బినట్టు, ఇట్లా చాలామంది ఫోజులు ఇస్తారు. కొసకుంటుంది అది, అక్కడ ఎంత దొబ్బినా పోదు. దీన్ని వెన్నముద్ద అని కూడా అంటారట. అక్కడ యాక్చువల్గా అక్కడ ఉంది. మొత్తానికైతే అక్కడ నుంచి వెళ్ళి చూడండి, నేను మొత్తానికి దీన్ని పట్టుకున్నా ఇట్లా దాన్ని, ఆ ఫోటో కూడా దిగినా నేను. మొత్తం ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంటుంది. అదే 40 రూపాయలల్లో ఈ మ్యూజియం కూడా చూడవచ్చు. అలానే ఆ టికెట్లే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది మ్యూజియం కూడా. దానిలో అన్నీ సముద్రం సంబంధించిన చిప్పలు కానీ అవి కానీ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా చూడండి ఖచ్చితంగా పోతే. అక్కడనే పాండవ వనంస్లో ఈ చూడండి, గృహాలు చూడండి ఎంత ఉన్నాయో. అసలు మెట్లు కానీ ఎంత చిక్కిన పైన ఎటు చూసినా జనమే, ఎటు చూసినా. ఎందుకంటే ఇక్కడికి చాలామంది అంటే చాలామంది పబ్లిక్ వస్తుంటారు. చాలా నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా ప్రతి మనిషి చూడదగిన ప్రాంతం అంటే ఇది మహాబలిపురం. ఇక్కడ చూడండి, అన్ని తినుబండరాలు కానీ, వాటర్ కానీ, చిన్నపిల్లలకు సంబంధించింది ఇవన్నీ అమ్ముతారు. మంచిగా కొనుక్కొని తినచ్చు. ఇటు చూసిన పచ్చని ధనంతో
చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. చాలామంది ఉన్నారు. ఈ 40 రూపాయల టికెట్లోనే మ్యూజియం చూడొచ్చు, షో టెంపుల్ చూడొచ్చు, ఈ పాండవులు వెళ్ళిన సంబంధించిన గృహాలు, అర్జునుడు కృష్ణుడు అని గృహాలు అవి చూడొచ్చు. చాలా అంటే చరిత్ర చాలా చెప్తుంది అక్కడ. చూడడానికి అక్కడ చరిత్ర రాసి కూడా ఉంటుంది, అవన్నీ చదవచ్చు మనం. ఇక్కడ చూడండి ఎంత అసలు పెద్ద బండ మీద ఇంకొక దేవాలయం, అది ఒకటి టెంపుల్ లాంటిది కట్టిల్లు. ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోదు. ఇంకో చూడండి, ఇది క్లాక్ టవర్. ఇది చూడండి ఎంత పెద్దగా అంటే పెద్దగా ఉంటుంది. ఇది నిజంగా చెప్పాలంటే ఇది పైకి కూడా ఎక్కచ్చు, ఎక్కి కూడా చూడవచ్చు. మీ మెయిన్ టైము అక్కడ టైమింగ్ లేదు, ఆ టైం కాబట్టి మీ ఎక్కలేదు. అక్కడ డోర్ వేసి ఉంది, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. చూడండి ఎంత పెద్దగా ఉంది లైట్ హౌస్ ఇది. ఈ లైట్ హౌస్ చాలా పెద్దగా ఉంటుంది, చూస్తే మొత్తం కనబడుతుంది చుట్టుపక్కల. అక్కడ దాని దగ్గరనే ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపుల్ చూడండి, ఫస్ట్ చూపించారు కదా ఎంత సూపర్గా ఉందో. అసలు ఒక్క బండ మీద చెక్కుతారు అంతే. అప్పుడు ఎంత అద్భుతంగా కళాకారులు ఉన్నారో అసలు చెప్పడానికి అది ఘోరంగా ఉంది. నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ టూర్ మాత్రం నేను చాలా టూర్లు తిరిగాను, ఇది మాత్రం నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడదగిన ప్రాంతం. మీలో ఎంతమంది ఈ ప్రాంతం మహాబలిపురం చూశారో కొంచెం అంత కామెంట్ చేయండి, ఓకేనా. మా ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్.